రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తం రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులకు అభ్యంతరం చెప్పడం బాధాకరమన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం కూడా అభ్యంతరం చెప్పాలన్నారు. కృష్ణా, తుంగభద్ర నీళ్లను ఉపయోగించుకునే ప్రాజెక్టులను పక్కన పెట్టేసి ఎక్కడో గోదావరి నీటిని తీసుకొస్తామనటం సరికాదన్నారు. సాధ్యం కాని ప్రాజెక్టులను రాయలసీమకు తెస్తామనటంలో రాయలసీమకు మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం ప్రతి ప్రాజెక్టు పైన కంప్లైంట్ చేస్తూ ఉంది, రాయలసీమ ప్రాజెక్టులు ముఖ్యంగా. ఇలాంటప్పుడు మనం కూడా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఉంది. చెక్ అండ్ బ్యాలెన్స్ అవుతుంది. అలా ఏమీ లేకుండా వాళ్ళ ప్రాజెక్టుల విషయంలో ముందడికి వెళ్తా ఉంటే, పాలమూరు ఎత్తిపోతల పథకానికి మనం అభ్యంతరం చెప్పకపోతే, పర్మిట్ చేస్తే 90 టీఎంసీల నీళ్లు రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకానికి తీసుకుంటారు. ఇంకొక 30 టీఎంసీల నీళ్లు దిండి ఎత్తిపోతల పథకానికి కూడా తీసుకుంటారు. మొత్తం 120 టీఎంసీలు ఇప్పటివరకు హక్కుగా లేని ప్రాజెక్టులకు హక్కుగా వస్తాయి. మన పరిస్థితి ఏంటి? దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాయలసీమలో ఉన్నటువంటి కృష్ణా, తుంగభద్ర నీళ్లను ఉపయోగించుకునే ప్రాజెక్టులు పక్కన పెట్టేసి ఎక్కడో గోదావరి నీళ్ళని తీసుకొచ్చి రాయలసీమకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నిజానికి తుంగభద్ర నీళ్లు రాయలసీమకు హక్కుగా 111 టీఎంసీలు ఉన్నాయి, మన కళ్ళ ముందు ఉంది. కృష్ణా, తుంగభద్ర కలిస్తే 137 టీఎంసీలు ఉన్నాయి. ఇంకా వరద జలాలు, మిగులు జలాలు ఉన్నాయి. వీటన్నిటిని ఉపయోగించుకుని 40-50 వేల కోట్ల రూపాయలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ మిటిగేషన్ ప్రాజెక్టు పేరుతో 40 వేల కోట్ల రూపాయలతో రాయలసీమ అన్ని ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఒక ప్రాజెక్టు రూపొందించారు. ఆ ప్రాజెక్టు 40-50 వేల కోట్లతో కనీసం జిల్లాకు ఒక 50 టీఎంసీలు నీళ్ళు ఇవ్వచ్చు, అప్ టు ప్రకాశం జిల్లా వరకు. దాన్ని వదిలేసి 1,00,000 కోట్ల రూపాయలతో గోదావరి నుంచి బనకచర్లకు నీళ్లు తీసుకొస్తామని ప్రభువులు చేయడానిక, రాయలసీమ ప్రజలను మోసం చేయడానిక? సాధ్యంగాని ప్రాజెక్టులు రాయలసీమకు చెప్తున్నారు. ఆ ప్రాజెక్టుల పేరుతో ఈ రోజు మొదటికే మాసం వచ్చే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.